సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకునే పోయే ముందుగా వాక్య పఠనం చదివి వినిపించిన శాంతి గారికి ప్రభు పేట హృదయపూర్వక వందనాలండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని పాఠంలోకి వెళ్దామండి. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమం అంతట్లో మీరే ముందు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి తండ్రి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అలా యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ చాలా అద్భుతమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. అందులోని మనం ప్రతి ఒక్కటి కూడా గ్రంథం నుంచి చూసుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా ఆ వాక్యానుసారంగా మనం ఉండాలి. అంశం పాఠం గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. అక్కడ ఎవరు చెబుతున్నారు? మనం ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరికి చెబుతున్నారు అన్నదే తెలుసుకోవాలి. ఎవరి గురించి ఎవరు చెబుతున్నారు అన్నదే తెలుసుకోవాలి. అసలు రాసింది ఎవరు, రాపిచ్చింది ఎవరు, తర్వాత మాట్లాడుతుంది ఎవరు, అక్కడున్న వ్యక్తులు ఎవరెవరితో మాట్లాడుకుంటున్నారు అన్నది తెలియాలంటే ఒకటి వాక్యాన్ని చదవాలి, 2 ధ్యానించాలి, పరిశోధించాలి. 5వ వచనంలో ఏమని చెబుతున్నారంటే యేసు ఎట్లనెను. ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? యేసుక్రీస్తు ప్రభువారే చెబుతున్నారు. నికోదేముతో అక్కడ చెబుతున్న సందర్భం ఏమని చెబుతున్నారంటే, ఒకడు నీటి మూలముగాను, ఒకడు నీటిలో మునగటం అంటే నీటిలో బాత్మేషం తీసుకోవడం, తర్వాత ఆత్మ మూలముగాను. ఆత్మ అంటే ఎవరు? ఈ ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. ఒకటి మొట్టమొదటిగా రాసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ పరిచర్యలో నూతన జన్మ కలిగించును. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు? నూతన జన్మ కలిగించును. అదే అక్కడే చెబుతున్నారు. ఏమనంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించాలి. అంటే మనిషికి ఎన్ని జన్మలనంటే, ఒకటి తల్లి గర్భంలో నుంచి లోకానికి వచ్చినప్పుడు ఒకటి. ఇది మానవరీత్యా మానవునికి సంబంధించినది. తల్లి గర్భం నుంచి ఒకటి శరీరము ఆత్మ 2 కలిసి ఈ లోకంలో పుడతారు. ఇది ఈ లోక సంబంధమైన జన్మ. రెండో జన్మ ఏ జన్మ అంటే పరలోక సంబంధమైన జన్మ, పరలోకానికి చేర్చే జన్మ, నూతన జన్మ. ఒకటి ఈ లోకంలో జన్మించటం, రెండోది అంటే ఈ లోకంలో బిడ్డ ఈ లోకంలో మనం ఎలాగైతే నివసించాలంటే తల్లి గర్భం నుంచి ఇక్కడికి ఈ లోకానికి రావాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన ఉండడానికి ఏం ధరించుకొని వచ్చారంటే శరీరం. ఆ శరీరాన్ని ఎవరి ద్వారా? ఒక స్త్రీ అనగా మరియమ్మ గారి గర్భంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అలాగే మనము ఈ లోకంలో నుంచి ఈ లోకం విడిచిన తర్వాత ఇంకొకటి ఉన్నది. అంటే ఇక్కడ ఉండేదేమో ఇది మొదటిది, ఇది మనం ఎక్కడ నివసించడానికి. రెండోది
మనం శాశ్వతంగా ఇక్కడ ఎంతకాలం అంటే కొంతకాలమే, శాశ్వతంగా ఉండేది, శాశ్వతంగా నివసించేది ఎక్కడనంటే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో నిత్యం నివసించాలంటే, అక్కడ ఉండాలేనంటే జన్మించాలి. తల్లి గర్భంలో ఎలాగైతే ఈ లోకంలో బయటకు వస్తామో అలాగే అక్కడ ఆత్మ సంబంధంగా ఆ పరలోకంలో జన్మించాలి అని అంటే ఎలా జన్మించాలో చెబుతున్నారు. ఇప్పుడు తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటికి రావాలంటే, ఆ బిడ్డ బయటికి రావాలంటే ఏం చేస్తారు? ఒకటి అబ్బాయిని అమ్మాయిని చూసి వారికి వివాహం చేసి తర్వాత వారిద్దరూ ఏక శరీరమై ఉన్న తర్వాత వారు స్త్రీ గర్భాన్ని ధరించి బిడ్డకు జన్మనిస్తుంది. అలాగే పరలోకం వెళ్ళాలి అని అంటే ఏ విధంగా జన్మించాలో, ఎలా జన్మించాలో అన్నదే చెబుతున్నారు. ఇక్కడ ఏమని చెబుతున్నారంటే, ఒకడు నీటి మూలముగాను, అంటే నీటిలో మునగడం అంటే బాప్తిస్మం తీసుకోవడం. అది కూడా ఎలాగానంటే ఇప్పుడు పశువులు ఉన్నాయి, నీటిలో మునుగుతాయి, పరలోకం చేరతాయా? వెళ్ళవు. అలాగే మామూలుగా నువ్వు నీటిలో మునిగితే వెళ్తావా? వెళ్ళవు. ఒకటి ఏమని చెబుతున్నారంటే, పేతురు గారు అపోస్తుల కార్యాలయం ఏమని చెబుతారు, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు అని చెబుతున్నారు. ఇప్పుడు ఎలా పొందాలి? నీటిలో అనగా ఎలా పొందాలి? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి. అది నీటిలో మునగటం. తర్వాత ఆత్మ, పరిశుద్ధాత్ముడు మనలోని ఆత్మ ఏం చేస్తుందంటే ఆత్మ మూలము కూడా జన్మించాలి. అంటే దీన్ని ఏమనంటే నూతన జన్మ, మారు మనస్సు, ఆత్మ మూలముగా జన్మించడం. ఒకటి నీటి మూలముగా, ఒకటి ఆత్మ మూలముగాను జన్మించితేనే దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు మనం వాక్యం విని క్రీస్తుని అంగీకరించి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం నీటిలో మునుగుతున్నాం. అలాగే ఆత్మ మూలము కూడా, అంటే మీరు మారు మనసు పొంది తిరుగుడే, ఆత్మ ఫలాలు మీరు ఫలించుడే, ఆత్మ మూలముగా జన్మించాలి. అది ఎవరి ద్వారానంటే పరిశుద్ధాత్మ పరిచర్యలో నూతన జన్మ కలిగించును. ఎవరు కలిగిస్తారనంటే నూతన జన్మ మనకి పరిశుద్ధాత్ముడు నూతన జన్మ కలిగిస్తారనమాట. పరిశుద్ధాత్మ పరిచర్యల్లో రెండవ విషయం చూస్తే, పరిశుద్ధాత్మ పరిచర్యలో ఒకటి నూతన జన్మ కలిగించును. హృదయంలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.